హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక మెగా డిఎస్సికి సంబంధించి మరింత జాప్యం అని చెప్పేసి ఆర్టికల్స్లో ప్రచురించడమే జరిగింది. సో అదంతా ఎంతవరకు నిజమని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కనుక ఇప్పుడు వర్గీకరణ విషయాన సంబంధించి మెగా డిఎస్సి అనేది ఆలస్యం అయితే చేయడం అయితే జరిగింది. సో అది కాస్త మరీ ఇన్ని రోజుల వరకు అయితే అవుతుందని చెప్పేసి ఎవరం కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వర్గీకరణ నివేదిక కూడా ఆల్మోస్ట్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ప్రభుత్వం దాని పట్ల ఇంకా సమయం అయితే కోరింది, 30 రోజుల గడువు అయితే కోరింది. ఇంకా అది కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి నియమించిన ఉపసంఘం క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. బట్ ఎంత సమయం అయితే మరి ఎందుకు తీసుకుంటారో కూడా తెలియదు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు 30 days అనేది అంత తక్కువ సమయంలో ఇదైతే కంప్లీట్ అయ్యే విషయం అయితే కాదండి. ఇంకా సమయం అనేది ఇంకాస్త ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక మే లేదా జూన్లో నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ ఏదైతే చేయొచ్చు. అంతకు మించి త్వరగా అయితే రాదు. మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లుగా మార్చ్లో నోటిఫికేషన్ అని చెప్పారు. మార్చ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. సో మార్చ్లో అయితే నోటిఫికేషన్ అయితే లేదు. ఎక్కడ మార్చ్లో నోటిఫికేషన్ ఇచ్చారో వారికి అయితే తెలీదు. ఎందుకు అసెంబ్లీలో అన్నిసార్లు మాట్లాడారు తప్పకుండా ఖచ్చితంగా అని చెప్పేసి మార్చ్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి లాస్ట్లో అయితే ఈ సంవత్సరంలో డిఎస్సి అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడమే జరిగింది. సో అవుతుంది, ఈ సంవత్సరంలో అవుతుంది. బట్ ఇప్పుడైతే అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ మంత్లో అయితే అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే లేదండి. సో మరి మీరు కూడా ఒకసారి దాని గురించి అయితే ఆలోచన అయితే చేయండి. అండ్ అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అయితే మరొకటి నిర్వహిస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మరి చూడాలి, ఎందుకంటే సమయం అయితే చాలా దొరికింది. ప్రభుత్వానికి ఆ ఐడియా ఉంటే కనుక తప్పకుండా నిర్వహించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ దాని గురించి ఆలోచన చేయకపోతే కనుక ఇప్పటికే డిఎస్సి గురించి ఆలోచన లేదు. సో దాని గురించి మరి ఆలోచన చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక డిఎస్సి అనేది ఆలస్యం అవడానికి అవకాశం అవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.